తెలంగాణలో చదువు సత్యనాశ అయిపోయింది. సత్యనాశ అయిపోయింది. సో దేశంలో అట్లే ఉంది పరిస్థితి, తెలంగాణలో కూడా అంతే భయంకరంగా ఉంది. కారణాలు ఏంటి అంటే ప్రభుత్వాలే కాదు, నేను ఈ సందర్భంలో ప్రజలని కూడా క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. దీనికి కారణం ప్రజలు కూడా. ఎట్లా ప్రజలు అవుతారు? ప్రభుత్వాలు కదా ఈ పని చేయాలి. మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు పని చేయనప్పుడు ఎన్నుకున్న ప్రజలది తప్పెట్లా అవుతుంది? ఎన్నుకుంటున్న ప్రజలు ఏ ఎజెండాతో పాలకులను ఎన్నుకుంటున్నారు అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓటుకు నోటు తీసుకుంటున్నాం, లిక్కర్ సీసా తీసుకుంటున్నాం, ఇవన్నీ ఒక భాగం అయితే రెండో అంశం, ఏ హామీలు చూసి మనం ఓట్లేస్తున్నాం. 2000 పెన్షన్ 3000 ఎవరు చేస్తే వాళ్ళకు ఓటేస్తున్నాం. 5000 రైతు బంధు 10,000 ఎవరు హామీ ఇస్తే వాళ్ళకు ఓటేస్తున్నాం. ఇంకా వాళ్ళు ఇస్తున్న హామీలు, ఉచితాలు, వాటిని బేస్ చేసుకొని మనం ఓటేస్తున్నాం. ఎక్కడైనా మన ఎలక్షన్ ఎజెండాలో చదువు, నాకు 2 బిడ్డలు ఉన్నారు, ఆ 2 బిడ్డల చదువు ఎట్లా, నాకు ఒక కొడుకో బిడ్డ ఉన్నారు, ఆ 2 కొడుకు బిడ్డ చదువు ఎట్లా, 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళ చదువు ఎట్లా, వాళ్ళ భవిష్యత్ ఏంటి అనే ఆలోచన మనం ఎందుకు చేయట్లేదు? ఇక్కడ ప్రజలది తప్పు అని ఒక అనడం కంటే కూడా మన మైండ్ సెట్స్ అట్లా తయారైపోయినాయి. పాలకులు మన మైండ్ సెట్ అట్లా తయారు చేసినారు. అంటే చదువు అనేది ప్రభుత్వానికి సంబంధం లేదు అనేలాగా చేసిరు. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. సిగ్గుతో మనం నేను చూపించే ఈ లెక్కలు ఎంత భయంకరంగా ఉన్నాయో మనం ఒక్కసారి సిగ్గుతో తలదించుకొని ఈ వీడియో చూడాలి. విద్యా వైద్యం అనగానే మనం వీడియోలు ఎంత గొప్ప వీడియోలు చేసినా మనం ఓపెన్ చెయ్యం. దయచేసి షేర్ చేయండి వీడియోలు. మీ వాట్సాప్ గ్రూప్స్లో, మీ విలేజ్ గ్రూప్స్లో, కమ్యూనిటీ గ్రూప్స్లో, మీ కాలేజ్ స్కూల్ గ్రూప్స్లో షేర్ చేయండి. 10 మందికి తెలిసేలా చేయండి. సో మనం ఇట్లాంటి వీడియోలు చూడం. ఈ అంశం, విద్య అనే అంశం, మన పిల్లల చదువు అనే అంశం ఎలక్షన్ ఎజెండా కింద మార్చం. అది మార్చనంత కాలం తెలంగాణే కాదు, దేశం కూడా అభివృద్ధి చెందదు. చాలా భయంకరంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు దీనికింత దానికింత అని బడ్జెట్లు కేటాయిస్తాయి. తెలంగాణ ప్రభుత్వమైనా, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వమైనా, పార్టీలు పక్కన పెట్టండి, మళ్ళీ పార్టీలను తీసుకురాకండి, ఇందులో ఎవడైనా గంతే, ఒకటే బొంతలో ఉన్నారు అంతా. ఎవడు చేయడు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులవే ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు మాఫియా. హెల్త్ గురించి మనం ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇవాళ ప్యూర్లీ నేను ఎడ్యుకేషన్ మీదనే ఫోకస్ చేస్తున్నా. సో దయచేసి ప్రజలారా ఆలోచించండి. ఈ రాజకీయ నాయకులు, వ్యవస్థ మాట్లాడాల్సింది, ఎజెండా ఫిక్స్ చేయాల్సింది ప్రజలే. రేపటి 2028, 29 ఈ ఎలక్షన్స్లో విద్య అనేది ఎజెండా కావాలి. వైద్యం ఎజెండా కావాలి. నేను ఈ ఎపిసోడ్లో విద్య గురించి మాట్లాడబోతున్నా. ఈ CJP కానీ, కాక్రోచ్ జనతా పార్టీ కానీ, ఈ జెన్జీ యువత చేస్తున్న ఈ ఆందోళన, ఈ 2 అంశాల మీద పోరాటంగా ముందుకెళ్ళాలి. కొత్త పార్టీలు వస్తాయా రావా ఏంది పక్కన పెట్టండి. ఉన్న పార్టీలైనా వాళ్ళ ఎజెండా, వాళ్ళ యొక్క మనసులు ఈ పోరాటాలతో మారాలి. రేపటి వాళ్ళ మేనిఫెస్టోలు విద్యా వైద్యం, మేము ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం అందిస్తామని మెయిన్ ఎజెండా కావాలి. ఆ దిశగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. మన తొలి వెలుగు మాత్రం ఖచ్చితంగా ఈ విద్యా వైద్యం అన్న అంశాలపైన ఫోకస్ పెడుతుంది. ఒక్కసారి చూడండి, మన తెలంగాణ గురించి మాట్లాడదాం. తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ ప్రజలంతా ఆలోచించాలి. ఇవాళ మన ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి అయినా, మన ముఖ్యమంత్రి అయినా ఫ్యూచర్ సిటీ కడతా అంటున్నాడు. ఎవరి కోసం కడతావు ఫ్యూచర్ సిటీ? భవిష్యత్ ఎవరు? ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలే కదా. ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి చదివే చక్కగలేదు కదా. మరి ఫ్యూచర్ సిటీలో ఏం ఫ్యూచర్ దొరుకుతుంది? వ్యాలిడ్ క్వశ్చనే కదా ఇది. ఇవాళ ప్రభుత్వ బడులు ఏ స్థాయిలో ఉన్నాయి? ఒకసారి చూడండి. నేను మొన్న షాద్ నగర్ దగ్గర కిషన్ నగర్ అనే ఒక విలేజ్కి వెళ్తే పెచ్చులు ఊడిపోయి టీచర్ల మీద ఆ పెచ్చులు మీద పడ్డాయి. ఆయమ్మ మీద పడితే ఆమె 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి స్కూల్కి పోతలేదు. మెడ ఇరిగింది. ఇట్లాంటివి ఎన్ని? కనీసమైన ఆహారం ఉండదు, మధ్యాహ్న భోజన పథకం సరిగ్గా అమలు కాదు, పిల్లలు విషాహారం తిని చచ్చిపోతుంటారు, గాయాల పాలవుతుంటారు.
ఎంత ఎంత భయంకరమైన పరిస్థితి ఇది. అండ్ దాంతోపాటుగా మనం ఆలోచించాల్సింది, ఒక ఒక పేరెంట్, తల్లి తండ్రి, మీకు 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, లెక్కలు వేసుకోండి కదా. జూన్ 12వ తేదీన మీ పిల్లవాడిని, మీ అమ్మాయిని కానీ మీ అబ్బాయిని కానీ స్కూల్లో జాయిన్ చేస్తే సిగ్గుతో ఆలోచించండి. ప్రజలని ఇట్లా ఈ మాట అనొచ్చా అంటే అనాల్సిన పరిస్థితే, అంటం అవసరమైతే. ఎవరి కోసం చేయట్లేదు ఈ వీడియోలు కానీ ఈ ఫైట్ కానీ, ప్రజల కోసమే. ఒక పేరెంట్, తల్లిదండ్రి ఆలోచించండి దయచేసి. 2 పిల్లలున్న మీరు, ఇద్దరు పిల్లలు మీకుంటే ఆ 2 పిల్లలకి మీరు జూన్ 12వ తేదీ నుంచి యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయేదాకా ఖర్చు ఎంత పెడుతున్నారో లెక్కలేసుకోండి. అసలు గ్రామాల్లో పరిస్థితి ఒకలాగా ఉంటే, ఇక హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో అయితే ఈడ కూడా గవర్నమెంట్ స్కూల్ ఉంటాయా అనే కాడుంది పరిస్థితి. అసలు గవర్నమెంట్ పిల్లలు ఎవరిని అడగండి, పేరెంట్స్ని కలిసినప్పుడు ఎక్కడ పంపిస్తున్నాం ఇవ్వండి అంటే అదో కిడ్జీ అంటాడు, ఇంకో బచ్పన్ అంటారు, ఇంకోటి అంటారు తప్ప పక్కనే గవర్నమెంట్ స్కూల్ ఉంది అడిగి పంపిస్తున్నారు ఎవరు అని చెప్తారా? విలేజెస్లో కనీసం కొంచెమైనా ఉంది, కానీ అసలు ఎక్కడా లేదు కదా. అర్బన్ ఏరియాలో అసలే లేదు, హైదరాబాద్లో అసలే లేదు స్కూళ్ళు. 80 లక్షల మంది పిల్లలకు సంబంధించిన భవిష్యత్ ఇది. కానీ మనం ఈ ఎలక్షన్ ఎజెండాలో విద్య అనే దాన్ని మనం భాగం చేయట్లే. అందుకే పేరెంట్స్ ఆలోచించాలి. ప్రతి పేరెంట్, 2 పిల్లలున్న ప్రతి పేరెంట్ దగ్గర 1 నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వమే మీకు విద్య అందిస్తే మీకు ఆ 2 లక్షలు మిగిలినట్టే కదా. 1,00,000 పెడితే 1,00,000 మిగిలినట్టే కదా. మరి మీకు ఇప్పుడు వస్తున్న అమౌంట్, మీ ఇంటికి వస్తున్న ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్న అమౌంట్ సంవత్సరానికి 1,00,000 కంటే ఎక్కువ వస్తుందా? బిచ్చం వేస్తున్నాడు మనకి, బిచ్చం ఇట్లా. మీరు చూడండి ఎంత భయంకరమైన రిపోర్ట్ అంటే, ఎంవి ఫౌండేషన్ వాళ్ళు రీసెంట్గా ప్రభుత్వ లెక్కలని బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసినారు. ప్రభుత్వ లెక్కలని బేస్ చేసుకొని, కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి లెక్కలని బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసినాయి. ఒకసారి ఆ ఫ్రేమ్ పెట్టండి, ఒకసారి చూడండి ఈ లెక్కలు ఎంత భయంకరంగా ఉన్నాయో. ఫస్ట్ మనం ఈ ప్రభుత్వాలు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నాయో చూద్దాం. మీరు చాట్ జీపీటీని అడగండి, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇగో తెలంగాణలో విద్యా బడ్జెట్ ఇతర రాష్ట్రాలతో పోల్చి చూడండి. ఫ్యూచర్ సీటెడ్ ఉంది కదా మన ముఖ్యమంత్రి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా అంటుంది కదా మన ముఖ్యమంత్రి. ఫస్ట్ విద్య కోసం కేటాయిస్తున్న బడ్జెట్ ఎంతో చూడండి. ఆరుట్లలో ఒక స్కూల్ కట్టి దాని పెద్ద సినిమాలాగా చేస్తున్నారు. దానికి 3 కోట్ల రూపాయలు ఎవరో ఆ ఎస్డిఎఫ్ నుంచి విరాళాలే వచ్చినాయి. దాని నుంచి మొత్తం 12 కోట్లతో దాన్ని కట్టిరు. ఒక స్కూల్ కట్టగానే అయిపోయిందా? ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా వాళ్ళు మండలానికి ఒక 5 స్కూళ్ళు కట్టాలనేది ఒకటి పెట్టిరు. కనీసం ఈ ఇయర్ ఒక 2 స్కూళ్ళు కడతామన్న ఆలోచన ఉందా? ఒక 10-15 స్కూళ్ళకు బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు. అది కట్టి దాన్ని ఒక సినిమాలాగా ఒక డ్రామా చేస్తున్నారు. ఫిన్లాండ్కి పంపించినట్టు అధికారులను, ఫిన్లాండ్ నుంచి అధికారులు ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రితో రివ్యూ పెడతారట. బడ్జెట్ కావాలా ఫస్ట్ మనకు. ఎన్ని రివ్యూలు చేసినా ఏం చేసినా బడ్జెట్ కేటాయించాలి. ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు ఈ లెక్కలు చూడండి ఒకసారి. వేరే రాష్ట్రాలతో పోలిస్తే బీహార్లో 21%, ఏ ఇయర్ ఇది 2025-26 బడ్జెట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖకు 23,108 కోట్లు కేటాయించింది. ఇవి మొత్తం జీతాలకే పోతాయి. ఈ టోటల్ అమౌంట్లో 90% ఏమో జీతాలకే పోతాయి. ఇక బీహార్లో 21% బడ్జెట్ కేటాయిస్తారు విద్య కోసం. 21%. సిగ్గుతో తలదించుకోవాలి మనం. దీని మీద మన పోరాటం ఉందా? లేదు. రాజస్థాన్లో 17 నుంచి 18% కేటాయిస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే. ఛత్తీస్గఢ్లో 16%, ఒడిశాలో 16%, కేరళ 15%, తమిళనాడు 14 నుంచి 15%, కర్ణాటక 12 నుంచి 13%, ఆంధ్రప్రదేశ్ 10 నుంచి 11%, తెలంగాణ 9%. ఇది కూడా 9 కూడా లేదు, 7 to 8 ఉంది. ఊరేసుకోవాలి మనం ఈ లెక్కలు చూసి. ఇప్పటికీ మళ్ళీ ప్రభుత్వాలు ఏం మాట్లాడితే విద్యని ప్రేమిస్తున్నట మన ముఖ్యమంత్రి. ఒకరు అంటారు అసలు ముఖ్యమంత్రి ఇక మామూలుగా కాదు, అసలు ఆయన డైలాగులు అయితే ఇంకెక్కడో ఉన్నాయి. నాణ్యమైన విద్యను అందిస్తాం తెలంగాణ బిడ్డలకని. ఈ బడ్జెట్తో సరిపోల్చుకో ఒకసారి. ఢిల్లీలో అయితే ఆయన కేజ్రీవాల్ ఉన్నప్పుడు 25% బడ్జెట్ కేటాయించి స్కూల్ బాగా చేసిండు. అదే పక్కన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ గవర్నమెంట్లో స్కూల్ బాగా చేశారు కదా. మనం తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం? తెలంగాణ మన బిడ్డల భవిష్యత్తు కోసమే కదా. మరి ఆ తెలంగాణలో విద్యా బడ్జెట్ ఏది? ప్రజలుగా మనం ఎందుకు అడగం?
ఎంతసేపు నాకు ఇది రాలేదు, అది రాలేదు, ఆ స్కీమ్ రాలేదు, రేషన్ కార్డు ఇదే తప్ప నీకు సంవత్సరానికి మీ ఇద్దరు బిడ్డలకి 1,00,000-2,00,000 మిగిలే ఈ విద్య గురించి, ఈ చదువు గురించి ఎందుకు అడగవు? ఆలోచించండి ప్రజలారా, తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. చదువు అనగానే కదా ఆ వీడియో మనకు పొరపాటున కూడా దాన్ని టచ్ చేయం మనం. ఇది అయితే ఇప్పుడు రీసెంట్గా ఈ ఎంవి ఫౌండేషన్ వాళ్ళు తెలంగాణలో విద్య ఎమర్జెన్సీగా గుర్తించి అత్యవసర చర్యలు చేపట్టాలి అని ఒక రిపోర్ట్ తయారు చేసినారు. విద్యా స్థితిగతులపైన నివేదిక. వెంకటరెడ్డి గారు జాతీయ కన్వీనర్ ఎంవి ఫౌండేషన్. వీళ్ళు చాలా అద్భుతంగా తయారు చేసి అందరు ఎమ్మెల్యేలకి రిపోర్ట్ అలా చేతిలో పెట్టిరు. మరి ఒక్క ఎమ్మెల్యేనన్నా ఏమైంది సార్, ఇది రిపోర్ట్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఏం చేయాలని ఎవరన్నా అడిగి రాయని పాపం ఫోన్ చేసి? ఒక్క ఎమ్మెల్యేనన్నా కనీసం అందరి చేతిలో ఈ రిపోర్ట్ ఉంది కదా, ఒక్కరన్నా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ఎవరన్నా అడిగిరా? ఎంత ఘోరంగా ఉందంటే ఇందులో అన్ని డ్రాప్ అవుట్స్, స్కూల్ బిల్డింగ్లు చక్కగా ఉండవు, టీచర్లు ఉండరు, టాయిలెట్స్ ఉండవు. ఇక్కడ చూడండి ఒకసారి ఒక 4 పేరాలు చదువుదాం. 2025-26 గణాంకాల ప్రకారం తెలంగాణలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లల సంఖ్య దాదాపు 60,22,857. దాదాపుగా 61.34% పిల్లలు ప్రైవేట్లోనే చదువుతున్నారు. తెలంగాణ ఏర్పడిన నాడు ప్రైవేట్ బడుల్లో 30 లక్షల మంది విద్యార్థులుంటే ఇప్పుడు దాదాపు 37 లక్షలకు చేరింది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మన పరిస్థితి మెరుగైనట్ట, కథమైనట్ట? ప్రైవేట్లో పెరుగుతున్న వాళ్ళ సంఖ్య పెరిగింది అంటే గవర్నమెంట్ స్కూల్స్ మూతపడుతున్నాయి. ప్రాథమిక స్థాయిలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఇదే విద్యా సంవత్సరం 1 నుంచి 5 తరగతుల్లో ప్రాథమిక విద్య అంటే ప్రైమరీ స్కూల్ మొత్తం 42,25,256 లక్షల మంది విద్యార్థులు నమోదైతే అందులో 33,67,150 లక్షల మంది విద్యార్థులు అంటే 68% మంది ప్రైవేట్ బడుల్లోనే చేరిండ్రు అంటే 70%. ఇక 1వ తరగతిలో 6,23,000 మంది 1వ తరగతిలో చేరితే 4,40,000 మంది విద్యార్థులు ప్రైవేటు బడుల్లో చేరిరు. ప్రభుత్వ పాఠశాలలపైన తల్లిదండ్రుల విశ్వాసం ఎంతగా క్షీణించిందో ఈ గణాంకాలే సాక్ష్యం. జిల్లాల వారీగా ప్రైవేట్ స్కూల్లో విద్యార్థుల నమోదును ఈ క్రింది మ్యాప్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. నేను చూపిస్తా జిల్లాల వారీగా ఎట్లుందో. ఇక ఇంటర్మీడియట్ అయితే 7,46,055 మంది విద్యార్థులకు 5,77,945 మంది అంటే దాదాపు 77-78% మంది విద్యార్థులు ప్రైవేట్లోనే చదువుకుంటున్నారు. ఇది మన తెలంగాణ విద్యా స్వరూపం, విద్యా వ్యవస్థ యొక్క స్వరూపం. ఇది ఏం ఘోరం ఇది. ఇగో NSS 80వ సర్వే ప్రకారం ఒక విద్యార్థి పైన సగటు వార్షిక ఖర్చు 50,000కు చేరుతున్నది. 50,000 అంటే తక్కువ, అది యాక్చువల్గా యావరేజ్గా ఒక విద్యార్థి మీద ఒకరు 3 లక్షలు ఖర్చు పెడితే, ఒకరు 2 లక్షలు ఖర్చు పెడితే, ఒకరు ఇట్లా ఖర్చు పెడితే, అసలు ఈ లెక్క కూడా నేను అనుకోవడం హైదరాబాద్ లాంటి ఏరియాలో అయితే ఇది లక్షకు పైన ఉంటుంది. యావరేజ్గా ఏజెన్సీ ఏరియాలు అన్నీ పెట్టి 50,000 లెక్కేసిరు వీళ్ళు. 50,000 లెక్కేస్తేనే మీరు చూడండి, తెలంగాణలో దాదాపు 50 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో మరియు జూనియర్ కాలేజీలో చదువుతున్నారు అని భావిస్తే తల్లిదండ్రులు ఏటా సుమారు 25 కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ స్కూళ్ళకి ఖర్చు పెడుతున్నారు. 25,000 crore అంటే పేరెంట్స్ జేబులోంచి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్న మొత్తం డబ్బుల విలువ 25,000 కోట్లు. ఇది ఇంకా లెక్క తక్కువే ఉంది. 30-40 వేల కోట్లు ఉంటుంది. ఇది ఎటుపోతుంది అసలు? దీని మీద కదా మనం పోరాటం చేయాల్సింది. ఈ సమస్యకు పరిష్కారం ఈ మధ్య తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసు చేసిన ప్రైవేట్ విద్యా సంస్థల నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ఏం చేసిండు? తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని తీసుకుపోయి కేశవరావు చేతిలో పెట్టిండు. కథం అయిపోయా. అది లపలప అది ఏం మాట్లాడతారో ఏం చేస్తారో తెలియదు, దాన్ని తీసుకుపోయి చెత్తబుట్టలో పడేసారు. కథం. సగం తెలుగు సగం ఇంగ్లీషు. మరి దేనికి వేసినట్టు అది? ఇగో జీరో ఎన్రోల్మెంట్ మీద ఈ మధ్య పెద్ద చర్చ జరిగింది. దేశం మొత్తంలో 7,993 స్కూళ్ళు జీరో ఎన్రోల్మెంట్ ఉంటే మన రాష్ట్రంలో 2,245 జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ళు ఉన్నాయి. అంటే ఒక్క విద్యార్థి కూడా అందులో జాయిన్ అవ్వట్లేదు. కాబట్టి మూసేయాలి. అంటే ఇది పేరెంట్స్ తప్పు, విద్యార్థుల తప్పు. సింపుల్గా మూసేస్తారు స్కూలు. ఎందుకు మూసేసినంటే ఎవరు వస్తలేరు. ఎందుకు వస్తలేరు? కారణాలు ఎవడు వెతకడు. గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల, టీచర్లు లేకపోవడం వల్ల, స్కూల్ బాగాలేకపోవడం వల్ల, ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల, రకరకాల కారణాల చేత పిల్లలు వస్తలేరు. రాకుండా చేసింది ఎవరు? ప్రభుత్వం. మరి ఆ స్కూల్ ఎందుకు మూతపడ్డది? నా గ్రామంలో ఉన్న స్కూల్ ఉండాలి కదా అని పోరాటం చేసి రోడ్ల మీదకి వచ్చినామా?
పొరపాటున వైన్ షాప్ బంద్ అయితే దానికోసం కూడా మనం ధర్నా చేస్తాం అవసరమైతే. మా దగ్గర ఎందుకు బంద్ చేసినావని. నీ గ్రామంలో నీ స్కూల్ లేకుండా పోతుంటే మనం కనీసం మాట్లాడతలేం. ఇక రాష్ట్రంలో 5,001 సింగిల్ టీచర్ స్కూల్ ఉన్నాయట. అంటే ఒకటే ఒక టీచర్ ఉంటాడు, ఆయనే హెచ్ఎం, ఆయనే అన్ని సైన్స్, ఆయనే మ్యాథ్స్, ఆయనే అన్ని చెప్తాడు, ఆయనే గంట కొడతాడు. 5,000 స్కూళ్ళలో ఒకే ఒక టీచర్. ఇది కూడా మూతపడుతుంది. ఇవేం చేస్తున్నారు, 4-5 స్కూల్ కలిపి ఒక స్కూల్ చేస్తున్నారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చింది కదా, 27,000 స్కూళ్ళలో మొత్తం 23,000 మూసేసి 4,000 స్కూళ్ళకి తగ్గిస్తామని. ఇందులో భాగంగా వచ్చిన స్టేట్మెంటే అది. విద్యకు కేటాయించే బడ్జెట్ విషయంలో తెలంగాణ దేశంలోనే అట్టడుగు స్థాయిలో ఉంది. ఈ పాలకులని చెప్పుతోని కొట్టాల, ఎవడైనా కావచ్చు. ఏమంటాం మరి అంతకుమించిన స్టేట్మెంట్. 29 రాష్ట్రాల్లో 29వ రాష్ట్రంగా ఉంది తెలంగాణ. అత్యంత తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రంగా. 2014-15లో 10.89% ఉన్న విద్యా బడ్జెట్ 2024-25 నాటికి 7.5% పడిపోయింది. పెరగాలనా తగ్గాలనా? ఎందుకు ఇంత భయంకరంగా తగ్గింది? కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది 15% కేటాయిస్తామని. విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది 18% మినిమం పెట్టాలని. నీ మేనిఫెస్టో అమలు చేయవు, కనీసం డబుల్ డిజిట్ అన్న పెట్టావు. ఇవన్నీ మనం చూడాలా. ఇది చదువుకుంటూ పోతే తెల్లారుతుంది. దేశంలోని 36 రాష్ట్రాలు, మొత్తం 29 రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలిపితే 36 రాష్ట్రాల్లో తెలంగాణ 26th ప్లేస్లో ఉంది, 26వ స్థానంలో ఉంది. సిగ్గుతోనే మనం తలదించుకోవాలి. 73 ఇండికేటర్స్తో 1000 మార్కుల స్కోరుకు గాను తెలంగాణ స్కోర్ చేసింది జస్ట్ 511 గ్రేడ్ స్కోర్ మాత్రమే. ఈ స్కోరు ఈశాన్య రాష్ట్రాలు మరియు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్ల కంటే మాత్రమే మెరుగ్గా ఉన్నది. మిగతా 25 రాష్ట్రాలు మనకంటే మెరుగ్గా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో చిట్ట చివరి స్థానంలో ఉంది తెలంగాణ. ఇప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి రివ్యూలు చేస్తారు. ఈ ర్యాంకింగ్ ఎట్లా పెంచాలి, ఆ డ్రాప్ అవుట్స్ ఉన్న స్కూళ్ళు ఆ పిల్లల్ని, లేకపోతే 0 ఉన్న స్కూళ్ళని, అవన్నింటిని తీసేసి దాన్ని ర్యాంకింగ్ని ఏదో మెరుగుపరిచి ఈసారి 18వ ర్యాంకు ఏమో చేసినట్టున్నారు. ఎట్లొచ్చింది ఆ 18వ ర్యాంకు? మీ టాక్టిక్స్ అన్నీ. కానీ అసలు గ్రౌండ్లో ఏమైనా బడ్జెట్ కేటాయించి ఏదైనా మెరుగైన ప్రదర్శన చేసి ఏమైనా మెరుగైన విద్య అందించి ఏమైనా ర్యాంకింగ్లో వచ్చిందా అంటే కాదు. దొంగ లెక్కలు అనమాట అన్నీ. ఇక పాఠశాలలకు మౌలిక వసతుల కల్పనలో 190 గ్రేడ్ స్కోర్కు కేవలం 74.7 స్కోర్తో తెలంగాణ 29వ స్థానంలో ఉంది. మనకంటే 28 రాష్ట్రాలు ముందంజలో ఉంది. ఇక దేంతో చెప్పాలి, ఇక దేంతో నవ్వాలా? లీడర్లకు అర్థం కాదు, దయచేసి ప్రభుత్వాలకు అర్థం కాదు, ప్రజలకు అర్థమైతే ఈ పరిస్థితి ఏమైనా మారుతుంది. మనం గిట్లనే ఉంటే మన పిల్లల సావును మనమే చంపుకున్నట్టు లిటరల్గా చెప్పాలంటే. నీ పిల్లలకి చదువు లేకపోతే ఇక వాళ్ళ భవిష్యత్తు ఏముంది? నువ్వు చంపినట్టే కదా, కన్నవు చంపినవు గంతే. అందుకే దీని మీద పోరాడదాం, విద్య మీద, చదువు మీద పోరాడదాం. ఎంత ఘోరం ఇది. ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్తే మీరు చూడండి, జిల్లాల వారీగా వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చినారు. జిల్లాల వారీగా చూడండి. ఆదిలాబాద్ జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ 33 జిల్లాల రిపోర్ట్స్ ఉన్నాయి. 33 జిల్లాల్లో వీళ్ళు ఏం చేశారంటే 9th క్లాస్ స్టూడెంట్స్ మీద ఫోకస్ చేశారు. 9th క్లాస్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఆ 9th క్లాస్ స్టూడెంట్ని క్వశ్చన్ చేసినప్పుడు ఆ స్టూడెంట్ యొక్క రాసే విధానం కానీ, చదివే విధానం కానీ, నేర్చుకుంటున్న విధానం అన్నీ తనని పరిశోధించి ఈ అబ్బాయి 9వ తరగతిలో పర్ఫెక్ట్గా ఉన్నాడా అని లెక్కలు తీస్తే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న 9వ తరగతి చదువుతున్న పిల్లల్లో దాదాపుగా 60% పిల్లలకి ఆ 9th క్లాస్కి వాళ్ళు ఎలిజిబుల్ కూడా కాదట. అంటే పేరుకు 9th క్లాస్లో కూర్చుంటున్నారు, కానీ వాళ్ళు 4వ తరగతి 5వ తరగతి ఉన్న సామర్థ్యం 9వ తరగతి ఆ సామర్థ్యం కలిగి ఉన్నారట. మీరు అనుకోవచ్చు ప్రైవేట్ బడుల్లో చాలా గొప్పగా ఉందని. ప్రైవేట్ బడుల్లో కూడా గొప్పగా ఏం లేదు, అత్యంత దారుణంగా ఉన్నది ప్రైవేట్ బడుల్లో. ఆడ ఏముంది, బట్టి చదువులే కదా. ఏ రకంగా కూడా మన పిల్లల్ని మనం ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేసినా సరే వాళ్ళకి మంచి విద్యను మనం అందించలేకపోతున్నాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ తీసుకోండి. ఈ గ్రాఫ్ మనం పరిశీలిస్తే బాయ్స్, గర్ల్స్, రూరల్, అర్బన్, స్టేట్, ప్రైవేట్, సెంట్రల్, అంటే ప్రైవేట్ స్కూలు, సెంట్రల్ స్కూలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, అదర్స్. ఓకే, ఇక్కడ లాంగ్వేజ్ తెలుగు ఆర్ ఏదైనా లాంగ్వేజ్
మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్. ఓకే, ఇదంతా కూడా పర్సంటేజ్లు అనమాట. డిస్ట్రిక్ట్లో యావరేజ్ బాయ్స్ తీసుకుంటే 46% మంది పిల్లలు మాత్రమే 9వ తరగతిలో ఓకే వీళ్ళు పర్ఫెక్ట్ అని కేవలం 46% మంది పిల్లల్ని మాత్రమే మనం పర్ఫెక్ట్ అనుకుంటున్నాం. ఇక మిగతా 44% మంది ఆ 9th క్లాస్లో చాలా వీక్గా ఉన్నారు, అంటే వాళ్ళకి ఏం రావట్లే. స్టేట్ యావరేజ్ జస్ట్ 51% ఉంది ఇక్కడ, అంటే మిగతా 49%కి పెద్దగా రావట్లే. మ్యాథమెటిక్స్ అయితే 35 ఆదిలాబాద్లో, ఇది బాయ్స్, ఇది ఇట్లా గర్ల్స్, రూరల్, అర్బన్, ప్రైవేట్ తీసుకోండి, ప్రైవేట్లో కూడా ఏముంది 54% బాయ్స్. స్టేట్ యావరేజ్ 62 ఉంది, మ్యాథమెటిక్స్లో జస్ట్ 35. ఈ అన్ని రెడ్ మార్క్ ఉన్నదంతా నాన్ పర్ఫార్మెన్స్ అనమాట. అంటే వీళ్ళు 9th క్లాస్లో ఉన్నా కూడా వీళ్ళకి అసలు కనీసం ఏం వస్తలేదు. ఎంత ఘోరమైన రిజల్ట్ ఇది. ఇది ఆదిలాబాదు, ఏ జిల్లా అయినా అంతే ఉంది, పెద్దగా ఏం లేదు. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి జిల్లా, ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో 56.2% మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, 12.1% మంది రెసిడెన్షియల్లో చదువుకుంటున్నారు, 31.7% ప్రైవేట్లో చదువుకుంటున్నారు. ఓకే, సో ఇట్లా ప్రతి జిల్లాకు సంబంధించిన రిపోర్ట్ ఇది. ఏ జిల్లాకు చూసుకున్నా యావరేజ్ చూస్తే చాలా దారుణంగా, ఇది అన్ని నాన్ పర్ఫార్మెన్సే. 9th క్లాస్ పిల్లలు వీళ్ళంతా. ప్రైవేట్ జస్ట్ రెడ్ మార్క్ లేదు కానీ అంతా 39-40%కి మించలేదు కదా. ఇదే జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇట్లా 33 జిల్లాలకు సంబంధించిన రిపోర్ట్ ఇది. అద్భుతమైన ఇది గవర్నమెంట్ పరిగణలోకి తీసుకొని, అరే ఇది పరిస్థితి కదా, దీన్ని ఏమైనా మార్చాలన్న ప్రయత్నం చేస్తారా? ప్రయత్నం చేయాలంటే బడ్జెట్ కేటాయించాలి, సింపుల్ అంతే. సో మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటాడంటే, ఇది చాలా ఇంపార్టెంట్, దయచేసి మిస్ అవ్వకండి. ముఖ్యమంత్రి ఏమంటుండంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా అంటుండు. ఇగో ఇట్లా చూడండి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా సమీకృత గురుకులాలని ఏదో అంటుండు కదా. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, గురుకులాల్లో ఇప్పుడు ఎవరైతే రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుతున్నారో వాళ్ళకి బిల్డింగ్స్ లేవు. సో వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టే ఆ స్కూల్లో నియోజకవర్గానికి ఒకటి దాదాపుగా 105 ఏమో కట్టబోతున్నాడు. సో 105 స్కూళ్ళలో ఒక్కొక్క స్కూల్లో 2,500 మంది ఉండేలాగా పెద్ద ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు ఒక్కొక్క స్కూల్ని 200 కోట్లతో కడదామని ప్లాన్ చేస్తున్నాడు. కొడంగల్, మదిర, ఇక్కడ తుంగతుర్తి దగ్గర, ఇంకో దగ్గర ఏదో శంకుస్థాపనలు చేసిండు, పనులు అవుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది టోటల్లీ ఫెయిల్యూర్ కాన్సెప్ట్. మీరు ఇంతకుముందు చూపించిన కదా నేను, ఏ జిల్లాలో చూసుకున్నా 10%కి మించి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న వాళ్ళు లేరు. 33 జిల్లాలు తీసుకోండి. మ్యాక్సిమం పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? డే స్కాలర్స్గా ఇండ్ల నుంచి పోయి గ్రామాల్లో, మండల స్థాయిలో చదువుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఈ స్కూల్ బాగు చేస్తే రెసిడెన్షియల్ స్కూల్ అవసరం ఏమున్నది? మీరు ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి, రెసిడెన్షియల్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థుల సంఖ్య చాలా నామినల్గా ఉంటుంది, చాలా తక్కువ, 1%, 2% కూడా ఉండదు. మరి మన దగ్గర ఇంత పెద్ద స్థాయిలో ఖర్చు దీనికి ఎందుకు పెడుతున్నారు? లిటరల్గా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కోసం 21,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 21,000 crore. మేనిఫెస్టోలో ఏం పెట్టలేదు దీన్ని. మేనిఫెస్టోలో విద్యకి 15% బడ్జెట్ కేటాయిస్తామన్నారు, దాన్ని పక్కన పెట్టిరు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కాన్సెప్ట్ ముందుకు తీసుకొచ్చారు. బడా కాంట్రాక్టర్లు వచ్చినారు. నేను అనుకోవడం 10 స్కూళ్ళకు పైన మెగా కృష్ణారెడ్డికే ఇచ్చారు కాంట్రాక్ట్. చూపిస్తా, లెక్క కూడా చూపిస్తా. మళ్ళీ ఇంకా 200 కోట్లకి ప్లస్ ఇంకొక 28 కోట్లు ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పెంచి 230 కోట్లు చేసింది. మళ్ళీ దాని తర్వాత మరి ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడతారో తెలియదు. 4 బ్లాక్ల కింద డివైడ్ చేసి 2,500 మంది పిల్లల్ని పెడతారట. అసలు ఈ కాన్సెప్ట్ ఎట్లా పాసిబుల్ అవుతుంది? 200-300 మంది ఉన్న పిల్లల దగ్గరనే విషాహారం అని, అదని ఇదని రకరకాల సమస్యలు వస్తున్నాయి. 2,500 మంది పిల్లల్ని ఒక క్యాంపస్లో ఏ రకంగా మీరు అకామిడేట్ చేయగలుగుతారు? దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంది? కాంట్రాక్టర్ని బతికించడమేనా? అయితే ఇక్కడ ఇంకొకటి, ఈ గురుకులాల్లో ఈయన పెట్టబోతున్న యంగ్ ఇండియాలో చదువుకునే పిల్లలంతా ఎంతమంది? మొత్తం 80 లక్షల మంది పిల్లలు ఉంటే ఆ 80 లక్షల మందిలో జస్ట్ ఒక 2 లక్షల మంది పిల్లల కోసమే ఈ స్కూల్. మరి మిగతా 78 లక్షలు. అందుకే మేమేమంటున్నామంటే, తెలంగాణ విద్యా కమిషన్ కూడా ఏమని ఇచ్చింది? ఆకునూరు మురళి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఇది ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అని. ఇది కాదు చేయాల్సింది, నువ్వు తెలంగాణ పబ్లిక్ స్కూల్ కట్టు, టీపీఎస్లు కట్టు, మండలానికి 5, ఇందులో ఎవ్వరు జాయిన్ గారు, వాటినే సెమీ రెసిడెన్షియల్స్ కింద మార్చు అని చెప్పింది ఆ ఎడ్యుకేషన్ పాలసీలో వాళ్ళు. కానీ దీన్ని ముందర వేసుకున్నాడు. ఇది మొత్తం తెలంగాణ భవిష్యత్తునే మార్చబోద్దట.
మొత్తం 80 లక్షల మంది పిల్లల్లో 2 లక్షల మందికి సరిపోయేటువంటి స్కూళ్ళలో ఇది కడుతూ 75 లక్షల మంది పిల్లలు చదివే స్కూళ్ళని పక్కన పెడుతున్నావు కదా. ఈ 21,000 కోట్లు ఆ టీపీఎస్ల మీద పెట్టుంటే అద్భుతాలు జరిగేవి. మరి ఎందుకు పెడతలేడు? చూడండి, ఇట్లా స్కూల్ క్యాంపస్లు ఉంటాయని వీళ్ళు ఏదో చెప్తున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. దీంట్లో మొత్తం 105 స్కూళ్ళు మొత్తం 79 శాంక్షన్ అయినాయి. శాంక్షన్ అవైటెడ్ వెయిటింగ్లో 26 ఉన్నాయి. టెండర్ సెటిల్ అయినాయి 76, టెండర్స్ టు బి సెటిల్డ్ 3, వర్క్స్ కంప్లీటెడ్ 65, సైట్ ఇష్యూస్ 28. దాంట్లో సైట్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే ప్లేస్ అక్కడ భూమి సేకరణ దీంట్లో ఇంకా ఇష్యూస్ కొనసాగుతున్నాయి. ఓకే, టోటల్ స్కూల్స్ 105, 200 కోట్లు ఈచ్ స్కూల్, 21,000 కోట్లు. క్లియర్ కనబడుతుంది కదా లెక్క. సో ఇట్లా ఈ క్యాష్ ఫ్లో ఎట్లుంటుందంటే జూన్లో 5 కోట్లు, ఇట్లా రకరకాలుగా మంత్ రిలీజ్ చేయాలి అనేది ఒక లైన్ పెట్టుకున్నారు. నవంబర్ 2027 858 కోట్లు, డిసెంబర్ 728 కోట్లు, ఇట్లా రిలీజ్ చేయాలని పెట్టుకున్నారు. మొత్తం 21,000 crores. ఎడ్యుకేషన్ పాలసీలో ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? జస్ట్ ఒక 36,000 crores ఉంటే చాలు మొత్తం విద్యా వ్యవస్థని మార్చి అవతల పడేయచ్చు అని చెప్పారు. ఇక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కోసం కేవలం 2 లక్షల మంది పిల్లలు చదివే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కోసం 21,000 ఖర్చు పెట్టబోతున్నాడు. ఎవరి జేబులోకి పోతాయి ఇవి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రామాల్లో మండలాల్లో ఉన్న స్కూల్ వన్స్ బాగు చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని హాస్టల్కి ఎందుకు పంపిస్తావు? నువ్వు టీపీఎస్కి పంపిస్తావు కదా, నీ గ్రామాల్లో మండలాల్లో స్కూల్కి పంపిస్తావు కదా. ఇవేం చేస్తావు అప్పుడు? ఇంకొక రకంగా వాడుకుంటా అంటావా? అది ఇంకొక రకంగా వాడుకునే బదులు ఫస్ట్ ఆ ఖర్చు ఏదో దీని మీద పెట్టవచ్చు కదా. ఇప్పుడు కోసినా పైసలు లేవంటున్నావు కదా, అదేదో దీని మీద పెడితే ఈ స్కూల్ త్వరగా కంప్లీట్ అవుతాయి కదా. ఇదంతా లోన్లే. మళ్ళీ ఇగో స్టేట్ బడ్జెట్ అండర్ ద సెక్రటరీ TREIS 500 crores ఫండింగ్ సోర్సెస్ అనమాట. 10 crore రిలీజ్డ్ సో ఫార్, BRO రిలీజ్డ్ ఫర్ 250 crores, DMFT డిపాజిట్స్ విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ 450 crores రిలీజ్డ్. అండ్ నాబార్డ్ నుంచి ఏదో లోన్ తెస్తున్నారు మళ్ళీ, ఎంత 288 కోట్లు. ఇట్లా ఇవన్నీ తీసుకొని వస్తున్నారు. ఇక్కడ చూడండి మీరు, యాక్చువల్గా 200 కోట్లు అనుకున్నారు కదా, కాస్ట్ ఆఫ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రైనింగ్ అని పెట్టిరేడ. మళ్ళీ 28 కోట్ల ఖర్చును పెంచిరేడ. మొత్తం 200 కోట్లు కాస్త 229 కోట్లు అయింది. రైట్, ఇట్లా ఈ రిపోర్ట్ అనమాట. ఈ ఎట్లా ఏమేం చేస్తారు ఇది అన్నది. అసలు ఫస్ట్ ప్రియారిటీ ఏంది నీకు? ఫస్ట్ ప్రియారిటీ గ్రామాల్లో ఉన్నటువంటి మెజారిటీ పిల్లలు చదువుకున్నటువంటి స్కూళ్ళ మీద ఫోకస్ చేయాలి, కానీ ఈ హాస్టళ్ళ మీద ఫోకస్ చేసిండు. కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏంటో చూడండి మీరు, ప్రతిదానికి కాంట్రాక్టర్. ఇగో ఇది ఎక్కడ స్టేటస్ ఆఫ్ ఇది కొడంగల్ అట. కొడంగల్ దానికి పోలేపల్లి అండ్ హక్కీంపేటలో కడుతున్నాడు. మండల్ దుద్యాల, వికారాబాద్, సర్వే నెంబర్ సో అండ్ సో, 20 ఎకరాల్లో కడుతున్నాడు. ఇది KLSR ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ అట కాంట్రాక్టర్. ఓకే, ఆయనే కాంట్రాక్టర్, ఆయనే కన్సల్టెంట్. నెక్స్ట్ ఇది మధిరలో కడుతున్నాడు. ఇది BPR ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అట, ఖమ్మంలో కడుతున్నాడు. బోనకల్లో కడుతున్నాడు. ఇది ఈ ప్రాసెస్లో ఉన్నాయి. ఓకే, ఇట్లా నేను కాంట్రాక్టర్ లిస్ట్ చూపిస్తాను చూడండి, ప్లీజ్ చెక్. ఇగో ఇది టోటల్ ఎవరెవరికి కాంట్రాక్ట్ ఇచ్చిందన్న లిస్ట్. ఎవరెవరు ఉన్నారు చూడండి, ఈ కాంట్రాక్టర్స్ లిస్ట్ చూడండి. ఇగో కాన్స్టిట్యుయెన్సీ, కాంట్రాక్టర్ కంపెనీ, కాంట్రాక్టర్ ఓనరు, కన్సల్టెంట్, సైట్ ఇష్యూస్ ఉన్నాయి. 28 సైట్ ఇష్యూస్ ఉన్నాయి. సో అయితే ఇక్కడ చూడండి, కాంట్రాక్టర్ KLSR ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్, BPR ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇలా దాదాపుగా 7-8 మంది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. మొత్తం 7 నుంచి 8 మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. 8-9 మంది ఉన్నారు దగ్గర. ఒక పంజాబ్ ఆయన ఉన్నాడు. ఈ మిగతా వాళ్ళకు 4-3 తెలంగాణ వాళ్ళకి ఇచ్చిండు. KLSR ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్, BPR ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, KLSR సిద్ధార్థ కన్స్ట్రక్షన్స్, BPR ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాయి పావని కన్స్ట్రక్షన్స్, CH గౌరీశంకర్ ఇన్ఫ్రాట, DJPR కన్స్ట్రక్షన్, గౌరీశంకర్, సుధాకర్ ఇన్ఫ్రాటెక్. దాని తర్వాత విశ్వ సముద్ర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వెంకటరావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముప్పాన వెంకటరావు. వీళ్ళంతా ఆంధ్ర వాళ్ళే, మనకు సంబంధమే లేదు.
ఇక్కడ పెద్ద మనిషి వచ్చింది చూడండి, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, వేములవాడ స్కూల్ ఆయనే కడుతుండు, చొప్పదండ ఆయనే కడుతుండు, మానకొండూరు ఆయనే కడుతుండు, జగిత్యాల్ మెగా కృష్ణారెడ్డి కడుతుండు, మెదక్ ఆయనే కడుతుండు, నారాయణఖేడ్ ఆయనే కడుతుండు. దాదాపు 7-8 స్కూల్ మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు. కాళేశ్వరం కట్టినా నేనే కదా. మరి నువ్వు ఆయనని బండబూతులు తిరితివి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మరి ఆయనకి ఎట్లా ఇచ్చినావు ఆయనకి? మళ్ళీ ఇలా ఇంకో ఆయన ఉంటాడు, కొండా విశ్వేశ్వరరెడ్డిది కూడా ఒకటి ఉన్నట్టుంది ఏదో, ఇక అనిందిత్ రెడ్డి కొండ, వీళ్ళకి కూడా ఒకటి పోయినట్టుంది. ఒకటా రెండా? ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకరేకల్, తుంగతుర్తి, ఇవన్నీ వాళ్ళకి ఇచ్చిరు. ఆయన ఈ జానారెడ్డి కొడుకు ఏమో కలిసి కడుతున్నట్టున్నారు. ఇవన్నీ ఇక్కడ పార్టీలు గిట్టీలు ఏం లేవు, అంతా వేరే ఉంటుంది లెక్క. ఇవన్నీ ఆయన కోదాడు మెగా కృష్ణారెడ్డి, మిర్యాలగూడ మెగా కృష్ణారెడ్డి, నాగార్జున సాగర్ మెగా, ఆలేరు కాదు దేవరకొండ మెగా కృష్ణారెడ్డి. ఏంది ఇది తమాషా? అంటే టోటల్ ప్రాజెక్ట్ అంతా ఈ కాంట్రాక్టర్లను బతికించడం కోసం కడుతున్నట్టుగానే నాకు అనిపిస్తున్నది లిటరల్గా. ఇక అంతకుమించి నేను ఇంకోటి ఉంటుందని అయితే నేను అనుకుంటలేను. ఇగో మహబూబ్ నగర్ మెగా కృష్ణారెడ్డి, పివి కృష్ణారెడ్డి ఆయనే కదా. దీని వెనకాల ఏదో పెద్ద 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 స్కామే సంథింగ్ ఏదో ఉన్నట్టే కనబడుతున్నది. సరే, ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, ఇది కడుతున్నావు, మరి నువ్వు గ్రామాల్లో ఉన్న స్కూల్ ఎప్పుడు కంప్లీట్ చేస్తావని అడుగుతున్నాం. దయచేసి సమాధానం చెప్పండి, సెలవేయండి ముఖ్యమంత్రి గారు. గ్రామాల్లో ఉన్న స్కూళ్ళని మీరు ఎప్పుడు కడతారు? ఒకసారి పబ్లిక్ కమెంట్స్ చూద్దాం. డబ్బులు తీసుకొని ఇచ్చిండు, డబ్బులు లేకుండా కాంట్రాక్ట్ ఇవ్వడానికి అవకాశం ఉందా? కాంట్రాక్టర్ల బిల్లులు ఇవ్వరు నాయన అంటేనే 10%, 20% అడుగుతున్నారు. సో జస్ట్ ఓన్లీ ది కామెంట్ సెక్షన్ ఫోకస్ చేయండి. దేశద్రోహి ఎక్కడ గుర్తో ఇప్పుడు ఎందుకు వచ్చిందరా నాయన ఇల్లు వెళ్ళి? నేనేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? దేశంలో కూడా గొప్పగా ఏం లేదు. మీరు చూడండి, దేశ బడ్జెట్ కూడా గంతే ఉన్నది. మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మిగతా దేశాల్లో అన్నీ ఉన్న బిల్డింగ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నా కూడా వాళ్ళు మనకంటే బెటర్ బడ్జెట్ని కేటాయిస్తున్నారు. మన దగ్గర స్కూల్ ఉండదు, బడి ఉండదు, బోర్డు ఉండదు, చాక్ పీస్ ఉండదు. మన బడ్జెట్ మాత్రం 2%, 3%కి మించదు. అంత ఘోరంగా ఉన్నాం మనం. మళ్ళీ వెలిగిపోతుంది దేశం. ఆకునూరు మురళి వేర్ ఆర్ యూ, ఆయన రిపోర్ట్ ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళు కూడా అడగాల, క్వశ్చన్ చేయాల్సిందే, లేకపోతే కుదరదు, కష్టమవుతుంది. సోయి లేని, చదువు లేని, తెలివి లేని సమాజం ఉన్నప్పుడు మనం విద్యా వైద్యం గురించి గవర్నమెంట్లను గట్టిగా అడగలేం. ముందు ఈ సోమరిపోతు జనాల్లో మార్పు రావాలి. బేసిక్గా ఏంటంటే, నేను ప్రజలంతా ఇదిగా ఉన్నారని అయితే నేను అనుకుంటలేను, కానీ ఏమైపోయిందంటే మన మైండ్లను అట్లా మార్చేసినారు. ఈ చదువు అనేది మనకు సంబంధం లేని సబ్జెక్ట్ కింద మారిపోయింది. అసలు ఇది ప్రభుత్వ రంగాన్ని కాదు, ఇది ప్రైవేట్ రంగానిది అనేలాగా మారిపోయింది. తెలంగాణలో శ్రీ చైతన్య నారాయణ అనే కాలేజీలని తరిమేయాలి, స్కూల్ అని కాలేజీలని. వాడు మండలాల్లోకి వచ్చి స్కూల్ పెడుతున్నాడు కదా, మండల స్థాయిలోకి వచ్చి స్కూల్ పెడుతున్నాడు. రీసెంట్గా తెలంగాణ విద్యా కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను చేర్చాలి అని. ముఖ్యమంత్రి హడావుడి చేసిండు 2-3 రోజులు. మరి ఏం సంచులు పోయినాయో, ఎవడు బెదిరించిండో, వీడెవడో బెదిరించిండు, ఎట్లా పెడతావో చూస్తామని. అయిపోయింది కథం, తెల్లారికి దాని నుంచి బ్యాక్ అయిపోయిండు ఆల్ ఆఫ్ సడన్గా. ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా ఇంటర్మీడియట్ సపరేట్గా ఉండదు, స్కూల్ ఎడ్యుకేషన్లోనే భాగమై ఉంటుంది. ఏ దేశంలో చూసుకున్నా దాన్ని మొత్తం సపరేట్ చేసి దొంగలు ఏం చేసినారంటే కాలేజీలకు మొత్తం రాసిచ్చి పడేసినారు. రక్తం తాగుతలేవు ఇప్పుడు ఆ నారాయణ శ్రీ చైతన్య. ఎవడన్నా ఏ అపోజిషన్ పార్టీ ఉనికైనా మాట్లాడే దమ్ముందా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని గవర్నమెంట్ సెక్టార్లోకి మార్చాలని? ఎవడు కాలేజీలు ఉంటే, ఎవడివి స్కూల్ ఉంటే వాడే ఎమ్మెల్సీ కదా. అదొక ప్రైవేట్ కాలేజ్ ఎమ్మెల్సీ పదవి ఎవరికి రా అంటే స్కూల్ కాలేజీలు ఉన్న ప్రైవేట్ వానికి. గురుకుల స్కూల్ అని పెట్టిండ్రు, రెంటెడ్ బిల్డింగ్స్ అన్న, అవి వచ్చేసి అడవుల్లో ఉన్నాయి. టీచర్లకు పని భారం ఎక్కువ, మళ్ళీ టీచింగ్ చేయాలి. పిల్లలకి ఏం జరిగినా వీళ్ళదే బాధ్యత, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. కరెక్టే కదా, టీచర్ల బాధలు టీచర్లకు ఉన్నాయి, లేదని ఎవరు అనట్లేదు. వాస్తవం మీరు చెప్పేది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కరప్షన్ తప్ప ఏం చేయరు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అదే చేస్తే బీజేపీ కూడా అదే చేస్తుంది, వాళ్ళే మినహాయింపు ఏం కాదు. మహిళలకు ఇబ్బంది అవుతుంది, వెంటనే బస్సులు పెంచాలి. కామెడీ ఉన్నది.
అదే వాళ్ళు అంటున్నది ఏంటంటే దాని మీదనే మన ఫోకస్ ఉన్నది. ఉచిత బస్సు దాని మీదనే మన ఫోకస్ ఉంది తప్ప మన పిల్లల చదువు మీద ఫోకస్ లేదు. గవర్నమెంట్ టీచర్స్ ఇన్ రియల్ స్టేటస్ అట ఉన్నారు కొంతమంది అట్లా కూడా. ఏ రాజకీయ నాయకుడు ఎవరు కూడా విద్యా వ్యవస్థ వైద్యం మీద మాట్లాడట్లేదు. మీరు ఒక్కరే రఘుబ్రో వీటి మీద గలం విప్పేది. అందుకే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అభిమానించేది. సో ఇది కంటిన్యూ కావాలని నేను కోరుకుంటున్నా. అందరూ మాట్లాడాలి దీని గురించే. దయచేసి మీ గ్రామాల్లో మీ మండలాల్లో ఉన్న స్కూల్ ఎట్లా ఉన్నాయో యూత్ ఒక 10 మంది కలిసి వెళ్ళండి. ఒక టీమ్గా ఏర్పడి వెళ్ళి వాటిని ఫోటోలు తీసి మీ గ్రామంలో ఉన్న గ్రూప్స్లో పెట్టండి. ఎప్పుడు మారదాం మనమని. ఫీ రియంబర్స్మెంట్ 3 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ కాలేజీలకు కట్టట్లేదు. కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. అడిగితే కాలేజీలు ఎంపీలు ఎమ్మెల్యేలే దొంగలే అంత. వాడు మొత్తం టోటల్గా విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ఎప్పుడైతే చెప్పిండో మొత్తం వాళ్ళకి సరెండర్ అయిపోయింది ముఖ్యమంత్రి. ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టే ప్రయత్నమే అది. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తా అన్నాడు. ఏమైంది? గాలే కలిసిపోయింది. అది అయిపోయింది. అటు నుంచి అటే ఉరికింది. అది ఎటుపోయిందో అది. మళ్ళీ ఈ ఎలక్షన్లకు ముందు హడావుడి చేస్తారు. కాంట్రాక్టర్ వస్తాడు, సిమెంట్ తెస్తాడు, ఆగమాగం చేస్తారు. ఇక అయిపోయి రేపే అయిపోయినట్టు. సో మనం ఇక్కడ మెసేజ్ల్లోనో ఇంకో దగ్గర కాదు. దయచేసి దీని మీద ఫోకస్ చేయండి. ఇది కొనసాగాలి. ఇది కంటిన్యూ కావాలి. ఈ ఫైట్ రాబోయే రోజుల్లో ఇంకా బలంగా దీని మీద కొట్లాడాలి. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విద్య లేకపోతే రాష్ట్రం ఎట్లా 2047 రైజింగ్ తెలంగాణ ఎట్లా సాధ్యమైద్దా? ఈ చదువు ఉంటే సాధ్యమైద్దా? బంగారు తెలంగాణ ఆయన అటే పోయిండు సాధ్యమైద్దా? ఇట్లా 3 ట్రిలియన్ 4 ట్రిలియన్ డాలర్ల దేశం రాష్ట్రం ఎట్లా సాధ్యమవుతాయి? పిల్లలకు చదువు లేకపోతే, విజ్ఞానం లేకపోతే, ఉద్యోగాలు లేకపోతే డబ్బులు ఎట్లా, వెల్త్ ఎట్లా క్రియేట్ అవుతుంది? నువ్వు కట్టే ఫ్యూచర్ సిటీ ఎవరికి? నీ భూములు, నీ వర్గాల కోసం ఆ భూములన్నీ, నీ కుటుంబాల కోసం ఆ భూములన్నీ, లీడర్ల కుటుంబాల కోసం. పెద్ద డ్రామా నడుస్తున్నది స్టేట్లో, దేశంలో. అందుకే ప్రజలారా, విద్య అనేది ఎలక్షన్ ఎజెండా కింద మారాలి. ఎప్పుడైతే ఎలక్షన్ ఎజెండాగా మారుతుందో అప్పుడు మాత్రమే సిస్టమ్ చేంజ్ అవుతుంది. దయచేసి దాని మీద ఫోకస్ చేద్దాం. ఈ ఫైట్ని కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.